తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? అబ్బాయి కాళేశ్వరరాజమ్మ. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ చేస్తుంటాను. మరి బిజినెస్ అన్నారు, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిజినెస్ అంతా బాగా దెబ్బతిన్నది అన్ని రంగాల్లో అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? వ్యాపారానికి బిజినెస్కి ఈ ప్రభుత్వానికి సంబంధం ఏం లేదమ్మా. మన జిఆర్పి ఎంత పెరిగిందనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెరిగిందనేది, గత ప్రభుత్వంలో ఎంత ఉందనేది కూడా లెక్కలతో సహా మొత్తం అంతా ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు అందరూ కూడా చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే వ్యాపారం దెబ్బతినింది అనేది ఎక్కడా కనబట్టలేదు కదా. ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ అండి, రియల్ ఎస్టేట్ చూసుకున్నా కానీ ఏపీలో బాగా చాలా తక్కువగా నడుస్తుంది, చాలా దెబ్బతిన్నది అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? అంటే మీరు చూస్తూ ఉంటారు కాబట్టి అది ఎంతవరకు నిజమండి? అంటే భూముల రేట్లు తగ్గిపోయాయండి? భూముల రేట్లు తగ్గడం అనేది ఎక్కడా లేదు, కానీ భూములు అమ్మి వెంచర్లు వేసుకునేటువంటి వ్యాపారస్తులు హవా తగ్గింది. భూముల రేట్లు ఇప్పటికీ ఒకేలాగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టి 100 ఎకరాలు ల్యాండ్లు అలాగా రియల్ ఎస్టేట్గా వేసి ఆ రియల్ ఎస్టేట్ దందా అనే దానికి ఒక రాజధాని అనేది రాబోతుంది, దీన్ని ఇలా నిర్మిస్తున్నాం, దీన్ని ఇలా చేస్తున్నాం అని చెప్పని వీళ్ళు చూపించినటువంటి విజన్, వీళ్ళు చూపించినటువంటి కోటలు, ఈ బిల్డింగ్లు ఇవన్నీ చూసి సామాన్య మానవుడు ఎవడో కూడా ఇది జరిగేదా పెట్టేదా అని చెప్పని అందరూ ఉన్నారు. అది దాని గురించి ఎవడో ఇదవ్వట్లేదు. వాటిల్లో ఆ విజన్స్ చూసి, ఆ గ్రాఫిక్స్ చూసి పెట్టుబడులు పెట్టి మోసపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా తిరిగి ఆ డబ్బును సంపాదించుకోవడం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. సో దానివల్ల ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ అనేది కొంచెం తగ్గింది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మరి అంతేకాకుండా మొన్న ఒకటి జరిగిందండి, ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పేసి దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది, రైతులకు కానీ, అంటే భూమి ఉన్న ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది అంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ భూములంతా దోచుకోవడానికి ఇలా చేస్తున్నారు, ఈ చట్టం తీసుకొచ్చారంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి అసలు? ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అనేది తీసుకొచ్చింది ఏ చట్టమో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది దాన్ని ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వేలు ఈరోజు మనం చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అనేది ఆ చట్టాన్ని తీసుకొచ్చిందే కేంద్ర ప్రభుత్వం, అదేం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టం కాదు. అది దీని మీద అవగాహన లేకుండా అనేది కూడా కాదు, అవగాహన ఉండి కూడా దాన్ని ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు అని అంటే అది పార్టీల వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళపైన చేసుకునే కుట్ర తప్పితే అది వేరే ఇదేమి కాదు. ల్యాండ్ టైటిలింగ్ డీడ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉంది కాబట్టి అది పెట్టింది. కాబట్టి దానివల్ల ప్రజలకు ఎంత ఉపయోగం ఉంది, ఎంత నష్టం ఉంది అనేది మన ప్రభుత్వం వాళ్ళు చూసుకున్న అధికారులు కానీ దాన్ని దాని మీద తీసుకోవాల్సిన ఇంప్లిమెంటేషన్ గురించి ఒక బాధ్యత అనేది ఏంటిదనేది వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక పొలం కానీ ఒక స్థలం కానీ సర్వే పెట్టాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళి ఆ సర్వే పెడితే ఆ సర్వే వాడు ఏమంటాడంటే 3 నెలలకు ముందు, 4 నెలలకు ముందు, 6 నెలలకు ముందు పెట్టుకున్న సర్వేలే చాలా ఉన్నాయి, మేము అక్కడ సర్వే చేస్తాం, ఇక్కడ సర్వే చేస్తాం అని చెప్పి ఈ చలానా కట్టించిన సంవత్సరాలు కూడా వాటిని సర్వే పొలాలు సర్వే జరగకుండా అలా పేచీలు పడిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ రోజున మనం చూసుకుంటే ఎవరో కాదు, అలా స్వయంగా మా దాంట్లో కూడా జరిగినవి ఉన్నాయి. అలాగే ఈ విషయం మీద ఎవరైనా సరే పార్టీలకు సంబంధం లేకుండా దీని మీద ఎటువంటి డిబేట్ పెట్టినా, ఎటువంటి నిరూపణ చేయాలన్నా కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే మేము ఏ సంవత్సరంలో కట్టాము, సర్వేకి ఏ సంవత్సరంలో పెట్టాము, ఏ సంవత్సరంలో ఆ సర్వే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేనిది ఆధారాలతో సహా ఉన్నాయి. ఎందుకు అనంటే ప్రభుత్వానికి మేము కట్టిన చలానా ఉంది కాబట్టి, ఇది ఒట్టి మాటలు చెప్పేది కాదు. కాబట్టి ప్రభుత్వానికి మేము ఏ తారీఖులో ఏ సంవత్సరంలో చలానా కట్టాము, ఆ సర్వేర్ వచ్చి మాకు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, మా ప్రాబ్లం సాల్వ్ అయిందా అవ్వలేదా అనేది సాక్ష్యాధారాలతో ఉన్నాయి. కాబట్టి ఇలాగే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఏ అవసరానికన్నా వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోవాలన్నా చేయాలన్నా కూడా వీళ్ళు పెట్టినటువంటి ఈ చిన్న డిస్ట్రిబ్యూట్స్తో, ఆ సర్వేలో ఒక డిస్ట్రిబ్యూట్స్తో అది తగ్గకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పులు చేసుకొని అలాగే రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే స్థలాలు కూడా అన్నదమ్ములు అని వాళ్ళని వీళ్ళని వాళ్ళ ఎన్నో ల్యాండ్ డిస్ట్రిబ్యూట్స్ కోర్టులో ఉంటున్నాయి. ఈ సర్వే ఏ ప్రభుత్వం అయినా సరే చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసిన బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పుడు మళ్ళీ అలాగే గతంలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరుగుతున్న సర్వేల వల్ల ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తిరిగి మళ్ళీ ఈ భూముల్ని, ఈ స్థలాలని సర్వే చేసి ఎవరి పేరు మీద వాళ్ళు ఇప్పుడు ఒకటి ఆ స్థలం సర్వే చేసిన తర్వాత ఆ పట్టాల మీద కానీ దాని మీద కానీ జగన్మోహన్ రెడ్డి అతను ఫోటోలు వేసుకొని
అతని ఫోటో మీద పెట్టి దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో బ్యాంకులో పెట్టేస్తారు, అవి పెట్టేస్తారని చెప్పి ఈ యొక్క విష ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఏ రాష్ట్రంలో అయినా ఉందా, ఏ దేశంలో అయినా ఉందా పోనీ ఈ చట్టం? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళే ఏంటి? జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి వేరే బ్యాంకులో పెట్టేసుకోవడానికో లేకపోతే ఆస్తులను అమ్మేసుకోవడానికో అలా చేస్తాడు అని చెప్పి చెప్పినంత మాత్రాన, చేసినంత మాత్రాన ఇదంతా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఎవరు కూడా నమ్మేంత ఇదిలో లేరు. మరి ఇది ఇప్పుడు అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇదంతా బయటికి తీసుకొచ్చి అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికే అంటే రైతులను కానీ భూములు ఉన్న వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నారంటారా? గతంలో ఈటీవీలో కూడా ఇది మంచి చట్టం అని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఈ ఎలక్షన్ స్టంట్ కదమ్మా ఇది. ఎలక్షన్ స్టంట్. జనాలు ఏది చెప్పినా ప్రజలు ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ మీద బురద జల్లుకోవడానికి, ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ నాయకులను విమర్శించడానికి ఏ ఒకటి సమస్యలు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. నిజంగా మరి అలాంటి సమస్య అనేది ఉంటే ఇదే ప్రతిపక్ష పార్టీలో కానీ, ఇదే అధికార పార్టీ వాళ్ళు కానీ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇదే చంద్రబాబు నాయుడు కానీ, ఇదే పవన్ కళ్యాణ్ కానీ, మరి ఇవాళ రేపట్లోనూ మన ప్రధానమంత్రి గారు పర్యటన ఉంది ఆంధ్రాలో. మరి ప్రధానమంత్రి గారి దగ్గర ఈ ప్రస్తావన తీసుకురండి. ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అనేది పెట్టి ఈ చట్టాన్ని ఇలాగా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేయబోతున్నారు కాబట్టి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరగబోతుంది, ఆ అన్యాయాన్ని మీ ద్వారా వివరించండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని చెప్పించమనండి ఆయన చేత. ఆయన కూడా చెబితే దీని గురించి అప్పుడు ప్రజలు మేము నమ్ముతాము. చెప్పలేరంటారా? చెప్పించమని అడుగుతున్నాము. మరి మీరు కూడా అడగాల. అప్పుడు చెప్తారండి. పురంధేశ్వరి గారు కూడా ఇది చాలా మంచి చట్టం అని చెప్పారు కదా గతంలో, ఆవిడ కూడా అదే కదండి మేము చెబుతుంది. ఇప్పుడు పురంధేశ్వరి గారు గతంలో చెప్పారు. ఈరోజు మరి వాళ్ళంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలనే వాళ్ళే మంచి చట్టాలు, ఇది ఎంతో ఉపయోగపడుతుంది, ప్రజలకు ఎంతో కావాల్సిన అనేది చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు మేము అంటలేదు కాబట్టి వేరే మిగతా పార్టీ వాళ్ళు అంటున్నారని చెప్పని చెబుతున్నారు. మిగతా పార్టీ వాళ్ళు అన్నా కూడా మీరు కూటమిగా ఎవరు ముందుకు వస్తున్నారు? కూటమి అభ్యర్థులు అని చెప్పని ప్రజల దగ్గరికి, మా దగ్గరికి మీరు వస్తున్నారు. మాకేది మంచి జరుగుతుందో, ఏది చెడు జరుగుతుందో మిమ్మల్ని నమ్ముతాం. కూటమిలో పార్టీ వాళ్ళు చెప్పేదాన్ని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ చట్టాన్ని, ఇదే నరేంద్ర మోడీ గారు ఈ చట్టం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ చట్టం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పమనండి. దీన్ని అప్పుడు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. అంతేకాకుండా అండి ఇప్పుడు మేనిఫెస్టో చెప్పారండి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఆయన నవరత్నాలని ఒక హామీ ఇచ్చారండి. అవన్నీ నెరవేర్చారు అని అనుకుంటూ ఉంటారు. అవన్నీ పేదవాళ్ళకి పథకాలన్నీ అందిని అనుకుంటున్నారా మీరు? పేదవాళ్ళందరికీ కూడా పథకాలు పెట్టిన అందరూ కూడా అందబట్టేనమ్మా. ఈ 5 ఏళ్లలో కూడా వాళ్ళు 1వ తారీఖు వచ్చేసరికే ఒక ప్రభుత్వ ఉద్యోగుల కన్నా మరి ఆ టయానికి, అంటే ప్రభుత్వ ఖజానాల్లో జీతాలు వాళ్ళకి టయానికి, అప్పుడు మేము కూడా, నేనేమి ఎంప్లాయీని కాదు, కాకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ నెల జీతాలు ఇవ్వడం లేట్ అయిందనో అదనో ఇదనో వార్తా మాధ్యమాల్లో వచ్చి చూస్తామో లేకపోతే ఎవరైనా అనుకుంటే వింటామో అలా చూసాం. కానీ ఈరోజు 1వ తారీఖు ఫంక్షన్ ఇవ్వలేదు అని చెప్పని మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పథకాలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రోజు కూడా మేము వినింది లేదు. ఈ నెలలో ఈ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల అట్టుకుంటా కొంతమంది ఈ 1వ తారీఖు, మొన్న 1వ తారీఖున ఏప్రిల్ మంత్లో అట్టుకుంటా, ఏప్రిల్ మంత్లో 1వ తారీఖున మాకు ఫంక్షన్ ఇంకా రాలేదని 1వ తారీఖు అనుకున్నారు. మళ్ళీ దాన్ని 2వ తారీఖు 3వ తారీఖు ఎవరి ఫంక్షన్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈ 5 ఏళ్లలో మేము వినింది చూసింది వాళ్ళ ద్వారాగా, లబ్ధిదారుల ద్వారాగా మేము వినింది చూసింది ఇదేమ్మా. మరి మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఇప్పుడు పేదలకు కావాల్సింది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి విద్య, వైద్యం అండి. మరి ఈ రెండు ఎలా ఉన్నాయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మీరు ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా చూస్తుంటారు, గతంలో ఎలా ఉన్నాయండి? విద్యా వైద్యం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో కొనుక్కుంటుంది తప్పితే ఎవరికి కూడా పేదవాడికి కూడా చదువుకుందాము ఒక స్కూల్కి పంపించి ఆ విద్యని అనే దాన్ని కొనుక్కోవడానికి పేద వర్గాల పేదవాడు చాలా ఇబ్బంది పడ్డారు. మరి 5 ఏళ్లలో కనుక చూసుకుంటే ఇదే పేదవాడికి సంబంధించిన విద్యని కార్పొరేట్ స్కూళ్ళుగా మార్చి ప్రతి కార్పొరేట్ స్కూల్లో పోటీ పడే విధానం ఎలాగైతే ఉందో, సీట్ల కోసం వీళ్ళు ప్రవేశ రుసుముల కోసం ఎలాగైతే ప్రజలు ఎగబడుతున్నారో, ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ దొరకకుండా చాలామంది రికమెండేషన్ల కోసము వాటి కోసము వెంటబడుతున్న రోజులు చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకి పిల్లల్ని పంపడానికే ఇబ్బంది పడేవాళ్ళు,
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ టీచర్లు కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని బడికి పంపించండి, మీ పిల్లల్ని బడికి పంపించండి అని చెప్పిన బతులాడిన రోజులు ఇదే మీ మీడియాలో మేము ఎన్నో చోట్ల చూసాము. ఈరోజు బడికి పంపించండి అనే మాస్టర్లు ఉపాధ్యాయులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కాదు, మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోండి అని చెప్పని తల్లిదండ్రులే వచ్చి స్కూళ్ళ దగ్గర క్యూలు కడుతున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఏర్పాటు జరిగింది. మరి ఇప్పటి వరకు పథకాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కొత్త పథకాలు ఏమి ఇస్తామని చెప్పలేదండి, ఉన్న వాటిని ఇంకొంచెం మెరుగ్గా ఇస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనేకమైన పథకాలు ఇస్తామని చెప్పేశారు. 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు సంవత్సరానికి. మహిళలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 18 సంవత్సరాల నిండి 60 సంవత్సరాల లోపళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ నెలకు 1500 అంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు, బస్సులు ఫ్రీ అంటున్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అంటున్నారు, ఇంకా అనేకమంది సింగపూర్ చేస్తామంటున్నారు ఏపీని. మరి ఇవన్నీ బాబు గారికే సాధ్యమైతే అంటున్నారు. మరి ఈసారి ప్రజలందరూ బాబు గారికి ఓటేసే అవకాశం ఉందంటారా? అంటే ఇది ఈ హామీల్ని ఈ దాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గడిచిన 5 సంవత్సరాల్లో చూసాం. ఎలా అంటే అమ్మఒడి కింద ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి 15,000 రూపాయలు అమ్మఒడి కింద వేయటం అనేది ఒకటి. ఈ 45 సంవత్సరాలు దాటినటువంటి పేద మహిళలకి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ, మైనార్టీ వీళ్ళందరికీ కూడా అది ఒక 15,000 రూపాయలు ఏవో వాళ్ళకి వేయడం, 18,000 రూపాయలు వాళ్ళకి వేయడం. అలాగే రైతు భరోసా అని ఇవన్నీ ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఆయా లబ్ధిదారులు తీసుకుంటున్నటువంటి విధానాన్ని మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు కానీ వివిధ పార్టీ వారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా 15,000 రూపాయలు అమ్మఒడి అని, రైతు భరోసా అని చెప్పని, పేద మహిళలకు అని చెప్పని, ఇలాగ అనేక రకాల ఫ్రీ 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 అని చెప్పని ఈ విధంగా ఉన్న డబ్బును పంచుతున్నారు. అభివృద్ధి ఎక్కడా లేకుండా ఈ డబ్బులు వీళ్ళకి పంచడానికే ఎన్నో వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారని చెప్పని మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా విమర్శించడం మేము విన్నాం. ఓకే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళే ఈరోజు ఎలక్షన్ వచ్చేసరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అంటున్నారు. వయసు 50 ఏళ్ళకే ఫెన్షన్లు అంటున్నారు. 50 సంవత్సరాలు వచ్చేసరికి ఫెన్షన్ అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫెన్షన్లు ఇచ్చింది చూసాం. కానీ 50 ఏళ్ళకే మేము ఫెన్షన్ ఇచ్చేస్తున్నాము. 50 ఏళ్ళకే మీరు ఏ పని పాట చేయదు, చక్కగా కూర్చోండి, మా గవర్నమెంట్ వచ్చేస్తుంది, మేము ఇచ్చేస్తామని చెప్పని అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో గడిచిన 5 ఏళ్లలో ఇచ్చేటువంటి ఫెన్షన్లు కానీ, ఈ లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఈ పథకాలను కానీ మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ విధంగా పంచుకుంటూ పోతే మన రాష్ట్రం కూడా మరొక శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అని చెప్పినటువంటి నాయకులు ఈరోజు మరి ఎంతమందికైనా అమ్మఒడి ఇచ్చేస్తాం, 50,000కే పెన్షన్ ఇచ్చేస్తాం, రైతు భరోసా పెంచేసాము, మీకు ఏదైనా సరే ఫ్రీ 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 అని చెప్పి ఇవాళ చెప్పుకుంటున్నప్పుడు గత ప్రభుత్వాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారు, ఆర్థికంగా వెనక దొక్కేస్తున్నారు, రాష్ట్రాన్ని కుంటుపడేస్తున్నారు అని చెప్పినటువంటి అన్న వీళ్ళే ఈరోజు ఏ ఉద్దేశంతో మరి ఇవన్నీ పంచుతాము, ఇవన్నీ మేము కూడా ఫ్రీ 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 అని చెప్పి తీసుకుంటూ వస్తున్నటువంటి విషయాలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా మరీ అంత ఎదవలేం కాదు. అంత వాళ్ళ విజ్ఞత వాళ్ళకు ఉంటుంది. ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం, తగిన బుద్ధి చెప్తారని చెప్పని అనుకుంటున్నాం.